ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నమ్మకం లేదు. ఇవాళ 10 సంవత్సరాల నుండి ప్రజలను గెలవలేదు. ప్రగతి భవన్ని బానిస భవన్గా మార్చేసారు. ఇవాళ సెక్రటరియట్ చూడండి ఎంత కలకలలాడుతుంది. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ ఊర్లలో ఏ విధంగా జరుపుకుంటారో ఇవాళ మా మంత్రులు 18 గంటలు పని చేసే మంత్రులు, 18 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి. మొన్న ముఖ్యమంత్రితో నేను మాట్లాడినా, రామలన్న గట్టిగా చెప్పండి, మీరు ఎక్కడ పోయినా ఏ పార్లమెంట్లో పోయినా నీకు ఇస్టార్ క్యాంప్ అనేది ఇచ్చినాము. 15 ఆగస్టు రోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేస్తాం. అందులో ఎవరు ఈ చేయవద్దనేది గట్టిగా చెప్పండి. ఎక్కడైతే నియోజకవర్గాలలో ఎంతమంది గ్యాస్ సిలిండర్ వచ్చినో మా కార్యకర్తలు మీకు మనవి చేస్తున్నా, ప్రతి గల్లీలలో గ్యాస్ సిలిండర్ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, జీరో బల్బులు ఎంతమందికి ఇదైంది బిల్లు, అవి అన్నీ సమాచారం తీసుకోండి. 4 లక్షల ఇళ్ళు మనం శాంక్షన్ చేసినాము. 6 లక్షల రూపాయలతోటి వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి, వాళ్ళకి జాగా ఉంటే మనం ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ మీద ఇక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగింది. అక్కే బార్ 400 పార్ అంటుండు. మీకు బిహెచ్ఎల్ ఉండాలన్నా, డిఫెన్స్ ఉండాలన్నా, మిదాని ఉండాలన్నా, ఎన్ఎఫ్సి ఉండాలన్నా, మీకు హెచ్ఏఎల్ ఉండాలన్నా, మీకు ఉద్యోగాలు కావాలన్నా, మీ పిల్లలకు రిజర్వేషన్ రావాలన్నా, ఇక్కడ గొంతు ఇప్పే ప్రశ్నించే గొంతు కావాలన్నా, రేపు పార్లమెంట్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు సురేష్ షెట్కర్ గారు అంతకుముందు ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు. ఆయన ఎంపీ చేసిన తర్వాత జైరాబాద్ పార్లమెంట్కు అనేక అభివృద్ధులు, తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండి గిట్ట ఆ రోజు సోనియా గాంధీని ఒప్పించడానికి 12-13 మంది ఎంపీలు ఎవరైతే ఉండేదో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొస్తే ఇలా తండ్రి కొడుకు అల్లుడు అంటాడు, మేమే తీసుకొచ్చినాం, మా కుటుంబమే తీసుకొచ్చినాం, చావు నోట్లలో మీద నేను పోయినా అంటూ నేను ఇడ్లీలు తినిపించిన. ఎక్కడైతే ఆయన ఉండేదో, ఆయన ఎక్కడైతే నిరాధార దీక్ష ఉండేదో డోర్ బంద్ చేసి ఇట్లు తిందు లేకుంటే చచ్చిపోతామని చెప్పిన. దొంగ దీక్ష చేసినాం. ఇవాళ అంటాడు నేను చావు నోట్లో పోయినా అని. ఇవాళ పదవులు పోయినా పర్వాలేదమ్మా, తెలంగాణ ఇస్తే మీ పదవుల్లో మీ గవర్నమెంట్ రాదని తెలిసినా కూడా, మొన్న నేను ఒక మాజీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్న గంట 45 సేపు ఆయన అన్నాడు 10,000 లక్షల కోట్లు నాకు కనుక ఇస్తే అమ్మా తెలంగాణ ఉండదు, ఏముండదని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి చెప్తే, నో నేను మాట ఇచ్చిన 1,200 మంది చనిపోయారు, 41 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ 3 ముక్కలు అవుతాయి, అక్కడ గవర్నమెంట్ పోతుంది, ఇక్కడ గవర్నమెంట్ రాదు, కేంద్రంలో రాదు అని గిట్ట చెప్పిన సోనియా గాంధీ దీక్ష పూనుకొని నేను మాట ఇచ్చిన ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదని 10 సంవత్సరాలు అయింది. ఈ గవర్నమెంట్ రాహుల్ గాంధీ మళ్ళీ దేశ ప్రధాని కావాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓటేది. భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలని చెప్తున్నాం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇవి లాస్ట్ ఎన్నికలు, ఆయన చెప్తున్న అందరికీ రాత్రి కళలు పడితే ఆయన పగటి కళలు పడతాయి. ఎందుకంటే రాత్రిలో టాపిక్ ఎక్కువ తీసుకుంటాడు, రాత్రిలో అన్నీ మర్చిపోయే పరిస్థితులు ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి ప్రజలు యాదకు రాలే, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి దిమ్మ తిరిగినట్లు ఓడగొడితే ఇప్పుడు జనాలు యాదకొస్తారు. అందు గురించే ప్రగతి కావాలంటే, ప్రజలు సుఖంగా ఉండాలంటే, మీ రిజర్వేషన్ రావాలంటే, మీకు ఉద్యోగాలు కావాలంటే, మీ ఎడ్యుకేషన్ బాగుపడాలంటే, ఇవాళ ఎక్కడైతే నేను అక్కడ ఉన్నానో అప్పుడు 10 లక్షల రూపాయలు ఉంటే విదేశాలలో చదువుకోవడానికి ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలు పోతే 20 లక్షల రూపాయలు చేపించడం జరిగింది. గిరిజన మిత్రులకు, దళిత మిత్రులకు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. సురేష్ షెట్కర్ గారిని గెలిపియండి. సురేష్ షెట్కర్ వారి కుటుంబం గిట్ట ఫ్రీడమ్ ఫైటర్ కార్డు నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఏ సంపాదించడానికి రాలేదు, పాలిటిక్స్లో పోగొట్టుకోవడానికే వచ్చారు. అందు గురించే సురేష్ షెట్కర్ అటువంటి నిజాయితీ పరిస్థితి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి వారి కుటుంబానికి ఆశీర్వదించండి ప్రార్థన చేస్తుంది. ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ రిజర్వేషన్ రావాలంటే
కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇవాళ మీ పబ్లిక్ సెక్టర్ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఇవాళ బిహెచ్ఎల్ అటువంటి సంస్థలు డిఫెన్స్ ఆ రోజు బాగారెడ్డి సాబ్, ఇందిరాగాంధీ, అప్పారావు శెట్కర్, సురేష్ శెట్కర్ అందరు కలిసి ఇక్కడ ఇండస్ట్రీస్ అభివృద్ధికి ఇచ్చేసారు. కానీ ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చిరో వారి జేబుని పొడుక్కోవడానికి, వారి ఇంటిని నింపుకోవడానికి వాళ్ళు అభివృద్ధి చేసి ఆ రోజు ఎంత నిజాయితీ పరులు అంటే అన్న ఫాదరు బస్సులో పోయి అసెంబ్లీకి పోయేటోడు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేటోది రిక్షా కార్డు నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా రిక్షా ఇచ్చేసి అసెంబ్లీకి పోయేటోళ్ళు. అటువంటి శాసనసభ్యులు మేము చూసాం కళ్ళారా. కానీ ఇవాళ శాసనసభ్యులు మొన్న మా భూపాల్ రెడ్డి అంటుండే రాములు నాయక్కి తొక్కేసిన, సంజీవ్ రెడ్డిని దొక్కిన, శెట్కార్ని దొక్కిన. 23లో మేము ముగ్గురం కలిసి తొక్కుడు దొక్కితే ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలియదు. మళ్ళీ మీ దగ్గర ఎన్నికలకు వస్తాడు, 5,000 రూపాయలు ఓటుకు పంపుతాడు. ఇచ్చిండు మొన్ననే ఒక 2 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ వచ్చేసింది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు. ఎందుకంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ పోయి రేపు ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ అయిపోతుంది. గోవింద భజ గోవింద, కేసీఆర్ కుటుంబం గోవింద. నారాయణ చెడు 2వ కన్ను అనే పద్ధతిలో రెచ్చగొట్టి నేను డెవలప్మెంట్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఆఫీసులు అన్నీ ఎత్తుకుపోయి సిద్దిపేటలో పెట్టుకుంటాను. తర్వాత కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తే సిద్దిపేటకు తీసుకోపోయింది. రకరకాలుగా ఇది చేసారు. మొన్న జరిగిన స్టాఫ్ నర్సులను కనుక చూస్తే ఒకటే తాండలలో 9 మంది నర్సులు అంటే మామూలు మాట కాదు. ఇవాళ ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం, ఇవాళ మనకు ఓటు హక్కు ఏదైతే ఇచ్చిందో అది కాపాడుకోవాలి మనం. ఇవాళ చాలా భయంకరమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. 2024 అంటే 100 సంవత్సరాలు. ఆర్ఎస్ఎస్ పుట్టిందే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ దేశంలో వీళ్ళకు ఓటు హక్కు ఉండవద్దు, వీళ్ళకు ఇది ఉండాలి. పబ్లిక్ సెక్టార్లు అన్నీ తీసేస్తాం, ప్రైవేటీకరణ చేస్తాం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నో పబ్లిక్ సెక్టార్ కట్టిండు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ, తర్వాత మురార్జీ దేశాయ్, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత విపి సింగ్, తర్వాత చంద్రశేఖర్, ఐకే గుజరాల్, దేవాగౌడ, అనేక మంది ప్రధానమంత్రులు ఎక్కడైతే భారతదేశం ఉందో వాళ్ళు కట్టిరు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ 13 కట్టింది, 7 అమ్మింది. ఎక్కడికెత్తి మొదలైంది. బీజేపీ సభలో మరి మోదీ గారు కూడా మాట్లాడుతూ ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ప్రత్యేకంగా జాతీయ రహదారి కూడా మేమే చేసినామని చెప్పారు. బీవీ పాటిల్ కూడా అదే మాట చెప్పినారు. కానీ మీకు అందరు తెలుసు, మొన్న రేవంత్ రెడ్డి గారి సభలో నేను గజెట్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్, ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి గజెట్ రూపంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన గజెట్ ఇది 13లో. మరి ఆనాడు దీనికి జాతీయ రహదారి చేసి మరి 4 లేన్ల రోడ్డు ఈ ప్రాంతానికి రావాలని, నాందేడ్ అపోలాకు అక్కడ నాగ్పూర్ వరకు పోవాలని. అంటే చెప్పిన పని కూడా మేము చేసినామని చెప్తాం. ఆనాడు నేను ఎంపీగా మరి నా ప్రయత్నం, మరి ప్రభుత్వం వాళ్ళ ఉండొచ్చు, కానీ తెచ్చి మొదలుపెట్టింది ఎవరు అనేది ముఖ్యం. ఇప్పుడు మా జైరాబాద్ లో కేంద్రీయ విద్యాలయం తెచ్చాను నేను, అది 10 ఏళ్ల కింద తెచ్చాను. మరి బీవీ పాటిల్ మన జూకల్లో మద్నూరు కేంద్రీయ విద్యాలయం తెచ్చాను 10 సంవత్సరాల క్రితం చెప్పాడంట. ఇప్పటికూ కేంద్రీయ విద్యాలయం చేయలేదు. వాటి మోడల్ స్కూల్సే కానీ మన 15 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఏది మన పార్లమెంట్ నియోజకవర్గం, మన నూతన మోర్గి ఉంది ఇక్కడ, ఏది పెద్ద శంకరాంపేట అంటే మన కాన్ఫరెన్స్. అట్లా 15 మోడల్ స్కూల్, మోడల్ డిగ్రీ కాలేజ్ మన నారాయణఖేడ్ చూసినారు కదా, మంచి మోడల్ డిగ్రీ కాలేజ్ మొత్తం కేంద్ర నిధులతోని. ఎల్లారెడ్డిలో సేమ్ మోడల్ ఉంది, ఎల్లారెడ్డిలో కూడా. అంటే ఈ విధంగా రహదారుల విషయంలో కూడా
నేను సంగారెడ్డి జహీరాబాద్ ఏది ఉందో రహదారి, అప్పుడు ఓన్లీ డబుల్ రోడ్ ఉండే. నేను నింపైన తర్వాత దాన్ని ఫాలో చేస్తేనే అది అక్కడ రహదారి 4 లేన్ రోడ్. అంటే ఇది కాకుండా అంటే 2 రహదారులు కూడా నా కృషి ఉంది. మరి అదే కాకుండా నేమ్ ఇండస్ట్రియల్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా కూడా అప్పుడు మా కాంగ్రెస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీవీ పాటిల్ గారు ఎంపీగా ఉన్నారని పట్టించుకోవాలి, దానికి ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రక్రియ మొదలు కాబోతుంది, పెద్ద పెద్ద పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. మరి అదే విధంగా మొన్న రేవంత్ రెడ్డి గారు తప్పుడు మేము కోరడం జరిగింది, మా ఏరియాలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావాలి. ఇప్పుడు రహదారులు మంచిగా నిమ్మ ప్రత్యేకంగా ఈ అందోల్ నియోజకవర్గము మరి నారాయణఖేడ్ యూకల్ దీనికి మంచి రహదారి ఏర్పడ్డది, పరిశ్రమ రావడానికి తయారున్నారు. మరి వారికి అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తే ఇక్కడ పరిశ్రమల హబ్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా మన రేవంత్ రెడ్డి గారు అన్నారు. కనీసం మేము అన్నాం తప్పకుండా మా ఏరియాలో 4 నుంచి 5,000 ఎకరాలు మేము సేకరిస్తాం, ఐడెంటిఫై చేస్తాము త్వరలోనే. ఆర్మేషన్ అది. కాంగ్రెస్ పార్టీ ఏమో మత సామరస్యం ఉండాలి, అందరు కులాలు మతాలు సామరస్యం ఉండి ప్రేమ పంచి దేశం ముందుకు పోవాలన్నది కాంగ్రెస్. మరి ఈ వ్యత్యాసాలు ఉన్నాయి. దయచేసి నేను యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ మోదీ గారి మాటలు రాకండి. ఉద్యోగాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు మోదీ గారు. 20 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 20 కోట్ల ఉద్యోగాలు రావాల్సింది. మరి 20 కోట్లలో కేంద్రంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగా 3 నెలలైనా 30,000 ఉద్యోగాలు ఇచ్చినామా లేదా? ఈ వచ్చే సంవత్సరం వల్ల 1,00,000 మీద మన ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి ఈ విధంగా దేశాన్ని తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంతోపాటు బీబీ పాటిల్ గారు మన తెలుగు భాష కూడా మాట్లాడాడు. ఆయన 2 సార్లు మన టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాడు. ఆ కారులో గాలి నడుపుతున్నా దాంట్లో గెలిచాడు. సిద్ధాంతాలు లేని బీబీ పాటిల్, ఆయనకు సిద్ధాంతాలు లేవు. ఆయన బిజినెస్ నడవాలా, ఆయన కాంట్రాక్ట్ నడవాలన్నది అది. మరి కారు గాలి ఎదిగిపోయిందని భూమి మీద ఎక్కిపోతుంది. అంటే ఒక సిద్ధాంతాలు లేని నాయకుడు ఆయన, పని చేయని నాయకుడు ఆయన, అందుబాటులో ఉన్న నాయకుడు ఆయన. మరి అటువంటి వ్యక్తి కావాలన్నా మీకోసం ఒకటే సిద్ధాంతపరంగా. ఇప్పుడు మా కుటుంబం ఇప్పుడే మా రామనాయక్ చెప్పండి, మా పెద్దోళ్ళ నుంచి 75 సంవత్సరాలుగా స్వతంత్రం 75 సంవత్సరాలు, స్వాతంత్రం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పెద్దలు అప్పారావు షెట్కర్ గారు కానీ, శివరావు షెట్కర్ కానీ, ఇప్పుడు నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయంలో వచ్చి పార్టీ ఎప్పుడైనా మేము పెట్టినాము, ఏమైనా ఓడినా గెలిచినా ఒకటే పార్టీ. అంటే నిరంతరం సిద్ధాంతపరంగా, నేను అనేది ఏంటంటే సిద్ధాంతపరంగా మా పోరాటం. మరి ఇప్పుడు బీవీ పార్టీలు సిద్ధాంతం లేదు, ఏం లేదు, బిజినెస్ పార్టీలు నాకు ఏ విధంగా ఎందుంటే లాభం అవుతుంది, ఏ విధంగా 10 ఉంటుంది అన్నది. మరి దాంట్లో బీజేపీ వాళ్ళు కష్టపడి బీజేపీకి ఇస్తే సంతోషం ఉండే. చాలా మంది బీజేపీ టికెట్ అడిగినారు, ఎన్నో సంవత్సరాలు కష్టపడే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా ఈయన ఒకరోజు పరిస్థితి ఏంది అనేది. అంటే నిజమైన కారే కదా పక్కకు పెట్టి ఒక బిజినెస్ కు డబ్బులు వాడున్నాడని తెచ్చి మీరు కండువా కప్పి ఓట్లేంటి అభివృద్ధి చేస్తాడంటే ఎట్లా నమ్మాలి? దయచేసి నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కోరుతా ఉన్నాను. 2 సార్లు మరి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు, మరి ఆయన పనితనం చూసిండ్రు. నేను నా పనితనం కూడా చూసిన. తెలంగాణ కావాలంటే తెలంగాణ కోసం పోరాడింది, అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే అభివృద్ధి కార్యక్రమాలు గంటాపరంగా చెప్పగలుగుతాను. బీవీ పాటిల్ నాతో డిబేట్ పెట్టమని నేను అన్ని ప్రూఫ్తో సిద్ధంగా ఉన్నాను. నేను ఏం చేసినాను 5 సంవత్సరాలు, ఆయన 10 సంవత్సరాలు ఏం చేసినాను అది చెప్పాలా. జాదా నేను తెచ్చినా అంటాడు, దాన్ని నీవెట్లో తెచ్చినా బాబు, జీవో ఎక్కడిది? మరి నేను తెచ్చిన పని కంటిన్యూ వచ్చినాము, నువ్వు ఎంపీగా ఉన్నావు అంతే. అన్నంత మాత్రమే అది పని అవుతుందా? ఇప్పుడు మోడల్ డిగ్రీ కదా మన నారాయణఖేడ్ ఉంది, తెచ్చింది నేను. కానీ ఫౌండేషన్ కార్యక్రమం అంతా ఇనాగ్రేషన్ టీఆర్ఎస్ కాలంలో అయింది. హరీష్ రావు వచ్చి చేసిండు, అన్నంత మాత్రమే హరీష్ రావు తెచ్చినట్టు. అట్లా కాదు. దాని గురించి ఎవరు కష్టపడ్డారు, ఎవరు శాంక్షన్ చేసారు, ఎవరు జీవో చేసారు అంటే ముఖ్యం. ఆ కార్యక్రమం ఉందనే చెప్తా ఉన్నాము. దయచేసి మరి తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు అన్ని వర్గాలు, ఇక్కడ దళితులే కానీ, మా ఎస్టీసే కానీ, గిరిజనులే కానీ, మరి మైనార్టీ సోదరులే కానీ, మరి మిగతా బీసీ వర్గాలే కానీ, అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, మా
రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంచి పథకాలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు అమలు కాబోతున్నాయి. ఇంకా 5 పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తూ ఉన్నాయి. మరి మేము చెప్తున్నాం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది చేయబోతున్నామని చెప్తున్నాం. మరి ఆ కార్యక్రమాలు చూసి మరి నారాయణఖేడ్ నియోజకవర్గానికి కూడా మీ వాణిగా నేను అందుబాటులో ఉండే ఒక ఎంపీగా మరి నాకు పూర్తి విశ్వాసం ఉంది. కనీసం 1 లక్ష మెజార్టీతో గెలుస్తాను ఒక స్పందన కనిపిస్తూ ఉంది. మరి ఈ నిన్న మోదీ గారి సభ ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ప్రయత్నమే కానీ నిజంగా మోదీ గారి ప్రాంతాలు చేసిన అభివృద్ధి లేదు. దేశానికి గ్యారంటీ ఇచ్చే మోదీ గ్యారంటీ అన్నారు. మరి 15 लाख ఖాతా నేషనల్ హైవే సంబంధించింది ఎక్కడ 4-5 వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండి దానికి మన ల్యాండ్ ఎక్వైర్ చేసే ఒక ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతంలో చాలా మంది నిరుద్యోగ యువకులకు మంచి పరిశ్రమలు పెద్ద వస్తే చదువుకున్న చాలా మంది యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతం వస్తుంది. ప్రాంతం అభివృద్ధి అవుతుంది. చాలా మంది మీరు చెప్తా ఉంటే ప్లేస్ వలసలు ఎట్లా నివారిస్తారు సార్ అని. రేపు మరి ఈ రహదారి ఏర్పడటం వల్ల ఆ హబ్ మనకు మన ముఖ్యమంత్రి గారి సహకారంతో కాంగ్రెస్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తూ ఉన్నారు. మోదీ గారు మాట్లాడే తీరు మారిపోయింది. ఏదైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఆ నమ్మకంతో లేడైనా 200 కన్నా ఎక్కువ సీట్లు రావని తెలుస్తా ఉంది. తెలిసిన తర్వాత ఒక ప్రధానమంత్రిగా దిగజారి మాట్లాడడం అది మంచిది కాదు. మరి మాట్లాడుతూ మా లింగాయతులకు కూడా ఓబీసీ చేయలేదన్నారు. ఓబీసీ మేమే తెచ్చినాం. లింగాయతులకు బీసీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి ఆ బీవీ పాటిల్ గారు మరి నేను లింగాయతున్నా నేను చెప్పడానికి నిన్న ప్రయత్నం చేసిన మోదీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు లేడు. ఆయన చేయలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. కానీ కాంగ్రెస్ మా స్టేట్లో మేము ఎప్పుడో 9లోనే కాంగ్రెస్ పార్టీ చేసినాము అని నిన్న సభలో ఆయన మెన్షన్ చేసినందుకు చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చేసే అధికారం వాళ్ళకు ఉండే కానీ వాళ్ళు చేయలేదు. కానీ రేపు మా ప్రభుత్వం వస్తే నేను అది కూడా చేస్తాం మేము. మరి రిజర్వేషన్ విషయంలో ఇప్పుడే రాములు నాయక్ గారు చెప్పినట్లు అప్స్కి బార్ 400 అంటేనే అందరూ డౌట్లో పడిపోయింది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియను తీసేయాలన్నది మరి ముందు నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. బీజేపీ నడిచేదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పని. వాళ్ళ బేసిక్ ఫౌండేషన్ అన్నాడు. గాంధీకి ఎందుకు చంపినారు అని గాంధీ ఏమన్నాడు? దేశంలో ఉన్న అన్ని మతాలు కలిసి ఉండాలా, సెక్యులర్ ఉండాలని గాంధీ అన్నందుకే కదా గాంధీ కొట్టిండు. ఎందుకు కొట్టిండు? గాంధీ అన్నాడు ఏంది? ఈ దేశం అన్ని మతాలకు సంబంధించింది, సెక్యులర్ దేశం ఉండాలి అన్నది. గాడ్ సేవ్ ఆర్ఎస్ఎస్ మెన్. ఆయన నో ఇది హిందూ దేశంగానే ఉండాలని ఆయన అన్నందుకే ఆయనకు మరి గాడ్ సేవ్ చంపడం. అంటే నిరుద్యోగం ఇచ్చిందంటే 20 కోట్ల మీరు ఉద్యోగాలు రావాలి ఇప్పటికి. మరి ఇక్కడ 10 సంవత్సరాలు ఇచ్చిన గ్యారెంటీలే కాలేదు. ఇంకా మోదీ గ్యారెంటీ కొత్త ఏమున్నాయని మాకు అర్థమైంది. దయచేసి ఒక దేవుని పేరు మీద సమాజాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అందరు వాడు. శ్రీరాముడు లేడా? మేము శ్రీరామ అందరం పోయి పెద్ద ఎత్తున చేసినాం కదా, ఉత్సవం జరుపుకున్నాం. శ్రీరామ మందిరం కూడా కడతా ఉన్నాం ఇక్కడ అందరం. దేవుని పేరు మీద మరి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేక యువతకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఆవేశంగా పోకుండా ఆలోచనతో మీరు నిర్ణయం తీసుకున్నారా అని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.